హలో, రుచి అభిరుచి ఛానల్కి స్వాగతం. మీ బామ్మ వచ్చేసింది. ఈరోజు స్పెషల్గా తెల్లగడ్డ వెరగడ్డ వేసి పులుసు పెడుతున్నాను. ఇది మా పాతకాల వంటకం. ఇది చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా రాదు. ఇది ఎలా తయారు చేయాల్సింది ఇప్పుడు మీకు నేను చేసి చూపిస్తాను. స్టవ్ వెలిగించుకున్నాను. స్టవ్ వెలిగించి అటుకు పెట్టుకున్నాను. వేడెక్కిన తర్వాత నూనె పోస్తాను. ఇప్పుడు అటిక వేడెక్కింది. 1 కప్పు నూనె వేస్తున్నా. ఇప్పుడు 1/2 స్పూను ఆవాలు వేస్తున్నా. 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను మెంతులు, ఈ నూనె నురుగు వస్తుంది. ఎందుకంటే ఇది వేరుశనగ నూనె, అందువల్ల నురుగు వస్తూ ఉంది. 1 కప్పు ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు దొరుకుతున్నాను. ఒక స్పూను సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ వేస్తే తొందరగా వేస్తాయి. కొంచెం లైట్గా వేగినాయి. ఇప్పుడు 2 టమాటాలు సన్నగా దొరుకుతున్నా. ఇప్పుడు 1/2 స్పూను పసుపు, 1 స్పూను ధనియాల పొడి, 1.5 స్పూను కారం, కొంచెం ఇంగువ, ఇప్పుడు 1/2 కప్పు వెల్లుల్లి ఒలుచుకున్నాను. అవి ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు ఎందుకు వేస్తున్నానంటే ముందుగా వేస్తే వాడిపోతాయని, ఎక్కువగా వాడిపోతాయని వేస్తున్నాను. ఎక్కువగా వాడకూడదు, లైట్గా వాడుకోవాలి. రెండు కప్పులు చింతపండు రసం పోస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్లు కూడా వేస్తున్నా. ఇప్పుడు కొంచెం బెల్లము వేస్తున్నాను. ఇప్పుడు బాగా 20 నిమిషాలు అయింది బాగా ఉడికి. దీంట్లో మనం ఇప్పుడు శనగపిండిని కొంచెం చిక్కపడేదానికోసంగా మనం శనగపిండిని కొంచెం వాటర్ వేసుకొని కలిపి దీంట్లో పోసుకుందాం. పోసుకొని కాసేపు 1-2-3 నిమిషాలు ఉడకనిచ్చేసి స్టవ్ కట్టేద్దాం. అయిపోయింది. ఇంకా చూడండి, ఇలాగే మీరు కూడా తయారు చేసుకొని ఈ మా పాతకాలపు వంటలు మీరు కూడా తయారు చేసుకొని ఇలాగే టేస్ట్ చూడండి. చూసి మాకు సర్ప్రైజ్ చేయడం మర్చిపోకండి. మళ్ళా మనము మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. నమస్తే.